ప్రియమైనటువంటి సహోదరులందరికీ ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డలందరికీ, ప్రతి ప్రజలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వింటున్నటువంటి ప్రతి బిడ్డలందరిపైన, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరిపైన ఆయన యొక్క సన్నిధిలో సంతోషము, సమాధానము కలుగు చేయనుగాక. నా ప్రియులరా, ఈరోజు దేవుని యొక్క గ్రంథమందు వ్రాయబడినటువంటి ఈ దినపు యొక్క జీవనాధారమైనటువంటి ఆత్మీయ ఆహారం మనము బైబిల్ గ్రంథం నుండి సామెతలు గ్రంథము 25వ అధ్యాయము సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అలాగే ప్రొవర్బ్స్ 29th chapter verses from 25. Now I am reading Telugu. After that we are going to read in English. Please listen. దయచేసి ప్రజలందరూ ఈ దినం యొక్క వాగ్దానాన్ని ప్రజలందరూ తమ వెనికిడిలో ఉంచుకొని ప్రభు యొక్క దినం వరకు సాక్షాత్మై మనము జీవించుదాం గాక. బైబిల్ గ్రంథమందు వ్రాయబడినటువంటి సత్యం, నా ప్రియమైనటువంటి సహోదరులారా, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును అని వ్రాయబడి ఉంది. అదే ఇంగ్లీష్లో చదువుతున్నా. The fear of man lays in snare, but however trust in the Lord is safe. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో విన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మన పరిశుద్ధాత్మ యొక్క ప్రభు పేరట ఈరోజు ప్రకటించేటువంటి ఈ శుభవర్తమానాన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని జీవితంలో కనువిప్పు కలిగి బ్రతకాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. నా ప్రియులారా, ఈ రోజున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిన్ను పుట్టించి పోషించి నిన్ను ప్రేమించి ఈ భూమి మీద నిన్ను కాపాడుతూ ఉన్నటువంటి ఆ తండ్రి గతించిన సంవత్సరాలన్నీ నిన్ను క్షేమంగా కాపాడి ఈ నూతన సంవత్సరంలో ఆయన యొక్క మహదైశ్వర్యం వలన, ఆయన మహిమ వలన ఈ రోజున మనలందరినీ ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టించాడు. ఆయన నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఆయనకు యుగ యుగములో మహిమ కలుగునుగాక. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మన రక్షకుడు. ఆయన మన పాపముల నుంచి విడుదల చేసినటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, భయపడుట వలన ఉరి వచ్చును అని వ్రాయబడి ఉన్నటువంటి సత్యాన్ని తరువాత నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు ప్రజలందరిలో ఒక భయము మూడుకొని ఉండటం మనం సహజంగా చూస్తూ ఉంటాం. గ్రామాలలో కానీ, కుటుంబాలలో కానీ, వ్యక్తిగత జీవితాలలో కానీ, ప్రపంచంలో కానీ కొన్ని సంఘటనలు, కొన్ని సందర్భాలలో జరిగినప్పుడు మనము భయపడటం ఇది పరిపాటి అయిపోయింది. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ రోజున దేవుడు అంటున్నాడు, మనల్ని పుట్టించినటువంటి తండ్రి ఈ రోజున మీరు భయపడటం వలన మీకే ఉరి కానీ మీకేమీ లాభం లేదని చెప్తున్నాడు. ఈ రోజున మన జీవితంలో మనము పరిశుద్ధుడైనటువంటి దేవుని నమ్ముకొని ఆయన నామాన విశ్వసించి మారు మనసు పొంది మంచి జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని అలవరించుకొని మన జీవిత దినాలన్నీ భక్తి కలిగినటువంటి భయముతో మనము జీవిస్తే అది ఒక విధమైనటువంటి దేవునికి ఆనందకరమైనటువంటి ఒక శుభవార్త. అయితే శరీరంలో పాపం పెట్టుకొని, శరీరంలో అలజడి పెట్టుకొని, హృదయములో అనేకమైనటువంటి విచారాలు పెట్టుకొని అనేక వాటికి
అవకాశం ఇచ్చి పనికిరాని వాటి పనులన్నిటికీ మనము స్వాగతం చెప్పి వాటినన్నిటిని మన హృదయంలోనికి తీసుకొని వచ్చి మనలను మనమే పాడు చేసుకొని మనం భయకంపితులమై పగతురునికి వెన్నిచ్చి పారి వచ్చేటువంటి స్వభావం కలిగినటువంటి వారంగా మనం ఈ లోకంలో ఉంటామన్న సంగతి మనం మరవకూడదు. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రభు అంటున్నాడు, మీరు లోకములో మిమ్మల్ని విడిచిపెట్టాను, మీరు పరిశుద్ధులుగా, మీరు దేవుని యొక్క వాక్యానికి లోబడినటువంటి వారిగా, మంచి ప్రవర్తన కలిగి, మారు మనసు కలిగి, సహోదర ప్రేమ కలిగి, ఈ నూతన సంవత్సరంలో అన్యోన్యత కలిగి జీవించాలని నా ఆశ. కానీ మీరు అనేక విధాలుగా సమాధానం లేకుండా, సంతోషం లేకుండా మీరు మీ జీవితంలో పాపం చేసుకుంటూ, ఒకరికి తెలియకుండా ఒకరు పాపం చేసుకుంటూ, ఒకరికి తెలియకుండా ఒకరు విచ్చలవిడిగా తిరగడం, ఈ విధంగా ఈ లోకంలో అనేకమైనటువంటి భయకంపితులై అనేక మంది బాధపడుతున్నారన్న సంగతి ఇది వాస్తవమా కాదా అని ప్రభు మనల్ని అడుగుతున్నాడు. నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే, మన శరీరంలో ఆత్మలో మనము జీవనం చేస్తున్నాం కాబట్టి బ్రతికినన్నాళ్ళు మనము దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి జీవితం మనకు అవసరం. పాపముతో కూడినటువంటి జీవితం మనకు అనవసరం. పాపముతో కూడినటువంటి జీవితం అది భయముతో కూడినటువంటిది. ఒక వ్యభిచారము, ఒక ప్యాకాటో, ఒక అల్లరిలో, ఒక అవిధేయతో ఏదో ఒక విధమైనటువంటి పనులు చేస్తే మనుషులకు భయమే కదా. కాబట్టి అలాంటి పాపపు జోలికి పోకూడదని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ నూతన సంవత్సరంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. నా ప్రేమైనటువంటి సహోదరులారా, అంత మాత్రమే కాదు, దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి మనల్ని ఉద్దేశించి చెప్పేటువంటి ఆ జీవవాక్యాన్ని ఈరోజు మనం శ్రద్ధగా వినాలి. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున ఆయన చెప్పేటువంటి ఆయన తోడుగా ఉండి మనల్ని క్షేమంగా ఆయన మనల్ని కాపాడుతాడు. ఆయన పైన నమ్మకం పెట్టుకొని, ఆయన పైన నమ్మకం పెట్టుకొని, ఆయన పైన విశ్వాసం పెట్టుకొని, ఆయన పైన ఒక గురి పెట్టుకొని, ఆయన పైన ఒక నిరీక్షణ పెట్టుకొని మనం ఈ నూతన సంవత్సరంలో అడుగులేస్తే తప్పకుండా మనం క్షేమంగా ఉంటాం. మనము ఉంటాము, మన బిడ్డలు ఉంటారు, మన గ్రామం ఉంటుంది, మన ఆస్తులు, మన పాస్తులు, మన యొక్క ప్రజల యొక్క ఎన్వైరన్మెంట్, తర్వాత అట్మాస్ఫియర్, వాతావరణం అవన్నీ క్షేమంగానే ఉంటాయి. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క మాటలకు ఎవరైతే చెవి ఎగ్గి, దేవుని యొక్క మాటలకు ఎవరైతే హృదయంలో చేర్చుకొని, దేవుని యొక్క మాటలకు ఎవరైతే అంగీకరిస్తారో వారందరి ఈ నూతన సంవత్సరంలో క్షేమంగా ఉంటారని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానము నమ్మదగినది, ఆయన వాగ్దానము శాశ్వతమైనది, ఆయన వాగ్దానము అద్భుతములు చేసేది, ఆయన వాగ్దానములు మనుషులను అనారోగ్యాలను ఆరోగ్యవంతులుగా చేసేటువంటి వాగ్దానం అన్నమాట. ఆయన మనుషులను చనిపోయినటువంటి వారిని లేపినటువంటి దేవుడు. కాబట్టి నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో మనం ఏ విషయంలో కూడా భయపడకూడదు. కాబట్టి మనం భయము మనల్ని వెంటాడి మనల్ని పాడు చేస్తుంది. మనం నిబ్బరమైనటువంటి మనసు కలిగి, సంతోషమైనటువంటి మనసు కలిగి, హృదయంలో ఏ కపటము లేకుండా, ఏ కపటము లేకుండా మంచి మనసాక్షి కలిగినటువంటి బిడ్డలంగా మనము దేవుని పైన నమ్మకం పెట్టుకోవాలి, దేవుని పైన విశ్వాసం పెట్టుకోవాలి, దేవుని పైన నిరీక్షణ పెట్టుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో అవి మన హృదయంలో మనము పెట్టుకొని మనము ప్రయాణం చేసే ప్రతి క్షణము కూడా అవి మనల్ని కాపాడుతూ ఉంటాయి. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డలు ఈరోజు తాను గురించి ఎవరు ఆలోచన చేయడం లేదు, తాను గురించి ఎవరు పంకించుకోవడం లేదు, తాను గురించి ఎవరు అనుకోరు. తాను ఎలాంటి వాడు, తాను ఎలాంటి పాపియో, తాను ఎలాంటి యొక్క పనికిరాని మనిషియో, తాను ఎలాంటి యొక్క దేవునికి విరోధమైనటువంటి పనులు చేస్తున్నాడో అవి అర్థం చేసుకోవడం లేదు జనాలు. ఇప్పుడు ప్రజలందరూ ఇప్పుడు ఏమంటే తన పొరుగు వారిని, పక్క వారిని, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య వారినే వెతుకులాడుతుంటారు. వారిలో ఉన్న నలుసుని వెతుకులాడుతూ ఉంటారు. వీరిలో ఉన్నటువంటి దూలాన్ని
ప్రక్కన పెట్టి ఇతరుల కళ్ళల్లో ఉన్నటువంటి నలుసును ఎత్తుకులాడుతూ ఉంటారు. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, పరమందున్నటువంటి దేవుడు ప్రతి విషయాన్ని పరలోకము నుంచి మనల్ని తొంగి చూస్తున్నాడు అన్నమాట. ఈ రోజున నువ్వు క్షేమంగా ఉండాలా, నీవు భయపడకుండా ఉండాలా అంటే ఈ రోజున ప్రభు యొక్క వాగ్దానాన్ని నీవు నమ్మాలి. ప్రభు యొక్క వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకోవాలి. నీ బిడ్డలకు నువ్వు చెప్పి నీ బిడ్డలను నిబరపరచాలి. రాబోయేటువంటి కష్టకాలాలలో, రాబోయేటువంటి శోధన కాలాలలో, రాబోయేటువంటి ఉపద్రవ కాలాలలో, రాబోయేటువంటి శ్రమలలో, రాబోయేటువంటి అనేకమైనటువంటి బంధకాలలో దేవుడి నీకు తోడుగా ఉండాలంటే ప్రభు యొక్క వాగ్దానాన్ని ఈ నూతన సంవత్సరంలో నువ్వు నమ్మగలవా? నువ్వు నమ్మవా? నా ప్రేమటువంటి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ ప్రభు మనలో ఒక్కొక్కరిని అడుగుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మీరెందుకు భయపడతారు? మీరెందుకు బాధపడతారు? మీరెందుకు సంకోచపడతారు? మీరెందుకు అనేక బాధలు, శ్రమలు, అనేకమైనటువంటి భారాలతో మీరు ఊరేగుతూ ఉంటారు? ఆ భారం అంతా నా పైన వేయండి, నేను చూసుకుంటా. నేను మీ రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాను, మీకు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాను, ప్రపంచ ప్రజలందరికీ సృష్టికర్తగా ఈ లోకానికి వచ్చాను. మీ పాప భారమునంతా నేను సిలువలో మోసాను. మీరు చేసిన ప్రతి అక్రమము, మీరు చేసినటువంటి ప్రతి పాపము, మీరు చేసినటువంటి ప్రతి దోషము, మీరు చేసినటువంటి ప్రతి చెడ్డ ప్రవర్తన అంతటిని నేను సిలువలో భరించి నేను మీకు విడుదల అనుగ్రహించాను. కాబట్టి విలువైన నా పరిశుద్ధమైనటువంటి ప్రాణాన్నే మీకు త్యాగం చేశాను. కాబట్టి ఈరోజు నేను పరిశుద్ధులని కనుక, ఏ పాపము లేని వాడిని కనుక మీరు కూడా పాపము లేని వారిగా పసిపిల్లలలాగా మీరు నా యందు జీవించాలని ఈ భూమి మీద ఉన్నంత వరకు అని ప్రకటిస్తున్నాడు. నా ప్రేమైనటువంటి సహోదరులారా, ఈ రోజున దేవుని రాకకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని రాకకు నువ్వు సిద్ధపడుతున్నావా? దేవుని రాకకు నువ్వేమైనా పొరపాటుగా నువ్వు దేవుని రాకకు నువ్వు ఎదురుపడితే నిజంగా నీకు ఆయన రాకకు అవకాశాలు ఉండవన్న సంగతి నువ్వు ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట పరిశుద్ధాత్మ ప్రభు మనకు సెలవిస్తున్నాడు. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరం ఈ రోజున ప్రతి సంవత్సరం మనకు ఎదురవుతుంది, కానీ అన్ని సంవత్సరాలు అన్ని విధాలుగా ఉండవు. ఏ దినమన ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఈ రోజున నిన్ను పిలిచినటువంటి దేవుడు, నిన్ను కన్నటువంటి దేవుడు, నిన్ను పోషించినటువంటి దేవుడు నీ యందు ఉండి నీకు చెప్పేటువంటి ఆ వాక్యం ఏంటంటే, నీవు భయపడవద్దు. ఒకవేళ భయపడితివా నీవు మునిగిపోతావు. పేతురు సముద్రం మీద యేసు ప్రభుతో నేను నడవాలని అనుకున్నాడు, కానీ ఆ ప్రభు నడవమన్నాడు. కానీ పేతురు సముద్రం మీద నడవటానికి సంకోచం చెందాడు. కాబట్టి మన జీవితంలో దేవుడిని నడవమన్నప్పుడు, దేవుడు బ్రతకమన్నప్పుడు, దేవుడు తోడుగా ఉంటామన్నప్పుడు, ఈరోజు దేవుని మాటలు వినకుండా ఈరోజు అపవాది మాటలు వినేటువంటి ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం సెలవిస్తుందంటే, మీరు దేవుని మాట ప్రకారంగా మీరు నడిస్తే నడవగలరు, మీరు మునిగిపోరు. కాబట్టి ఈ రోజున ప్రభు అంటున్నాడు, నీవు నా యందు విశ్వాసం ఉంచి నన్ను నమ్ముకుంటే నిన్ను క్షేమంగా మీరు ఉంటారని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, నేను ఇంతటితో ముగిస్తున్నా. రాబోయేటువంటి దినాలలో, దుర్దినములలో అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, దుర్దినములు రాకముందే మనలో ఉన్నటువంటి చెడుగును మనం విడిచిపెట్టి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము నమ్ముకొని ఈ నూతన సంవత్సరంలో సంతోషము, సమాధానము, అన్యోన్యత, ప్రేమ కలిగినటువంటి యొక్క అనుభవం మనం కలిగి దేవునితో మనం ప్రయాణం చేయడం కాక దేవుడు మనల్ని సదాకాలము దీవించును గాక. దేవుడి ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.